హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ www.natvaidam.com కి లాగిన్ కాగలరు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి వెరికోసిల్ వరి బీజంతో బాధపడుతున్నామని, ఓకేనా, హైడ్రోసిల్ ప్రాబ్లమ్ని గురి అవుతున్నామని, దీనివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. సో ఈ హైడ్రోసిల్ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవడానికి ఒక 2 అద్భుతమైన చిట్కాల్ని నేను ఈరోజు చెప్పబోతున్నాను. అయితే సహజంగా ఈ హైడ్రోసిల్ దెబ్బ తాకడం వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల రావచ్చు. ఈ హైడ్రోసిల్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా టెస్టిస్ చుట్టూ ఒక వాటర్ లాగా ఫామ్ అయ్యి కొద్దిగా నొప్పి, కొద్దిగా వాపులాగా కనబడుతూ ఉంటుంది. సహజంగా అయితే డాక్టర్స్ అయితే దీనికి ఒక ఇంజెక్షన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాటర్ని తీసేస్తూ ఉంటారు. వాటర్ తీసేసినంత మాత్రాన మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు, తిరిగి మళ్ళీ కూడా వాటర్ రావడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాలలో ఆయుర్వేదం ద్వారా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా మనకు దీని నుంచి పూర్తిగా మనము బయటపడే అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న దానికి నార్మల్ దానికి అండ్ హైడ్రోసిల్కి తేడా చూస్తున్నారు కదా. సో ఆ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా హైడ్రోసిల్ వాటర్ అన్నట్టు. సో దీన్ని చేరడం వల్ల ఏమవుతుందనంటే వాపు రావడం, ఆ ప్రాంతంలో తాకిన నొప్పి రావడము ఇలాంటివి జరుగుతుంటుంది. కొద్దిగా క్రమక్రమంగా పెద్దగా అవుతుంది. దీన్నే వరిబీజం అని కూడా అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఒక 2 చిట్కాలని తెలుసుకుందాం. చాలా చాలా సులువైన చిట్కాలు. ఆ చిట్కాలు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సింది నీలి చెట్టు. నీలి చెట్టు అంటే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. మీకు కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంటే కనుక గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. నీలి చెట్టు అనుకోండి, చాలా చెట్లు చూపిస్తూ ఉంటుంది ఇట్లాంటి. సో ఈ నీలి చెట్టుని తీసుకొచ్చి దీని ఆకులను తీసి కొద్దిగా ఆముదం నూనె, ఆముదం అంటే తెలుసు కదా, క్యాస్టర్ ఆయిల్ అంటారు. ఈ ఆముదం నూనె అనేది మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంది. ఆముదం నూనె ఒక చిన్న బౌల్లో వేసి ఈ ఆకుల్ని వేసి బాగా మరిగిన తర్వాత ఆకుల్ని తీసి బీజాల చుట్టూ కట్టి ఏదైనా క్లాత్తో కానీ దేంతో కానీ కట్టి వదిలిపెట్టేసాలి. అలా ఒక 24 అవర్స్ వదిలిపెట్టేసేయండి. అట్లా 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వాపు, నీరు అంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇంకొక అద్భుతమైన చిట్కా, చాలా సులువైన చిట్కా, పొగాకు. పొగాకు అనేది దాదాపు అందరికీ తెలుసు. చాలా ప్రాంతాల్లో దీన్ని విరివిగా అమ్ముతూ ఉంటారు. ఓకేనా. ఎక్కువగా బీడీలు తయారు చేసేవాళ్ళు సిగరెట్లలో దీన్ని ఎక్కువ వాడుతుంటారు. మనం చేయవలసింది ఏంటంటే ఒక పెద్ద పొగాకు, మంచిగా ఉన్నటువంటి ఒక మంచి వాసన వచ్చేటటువంటి ఒక పెద్ద పొగాకును తీసుకోండి. ఓకేనా. తీసుకొని సింపుల్గా దాన్ని వరి బీజం చుట్టూ కట్టి వదిలిపెట్టేసేయండి. అట్లా రోజు రాత్రిపూట కట్టుకొని ఉదయం పూట తీస్తూ ఉండండి. మీకు ఈ వరి బీజం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వాపు తగ్గిపోతుంది, నీరు రావడం అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే కనుక ఇంజెక్షన్ తోటి డాక్టర్ తీస్తారు. అలా కూడా అవసరం లేకుండా ఈ చిట్కా తోటి మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇక మీకు మరే ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నా, సమస్య తీవ్రంగా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ కానట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు. మా యొక్క మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744కి కాల్ చేసి డాక్టర్ గారి యొక్క సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్, ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.